ప్రతిష్టాత్మకమైన స్పేస్ మిషన్స్ ద్వారా అంతరిక్షంలోకి చేరుకున్న ఉదంతాలను గుర్తు చేసుకుంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, కల్పన చావ్లా, సునీత విలియమ్స్, రాకేష్ శర్మలే మనకు ఎక్కువగా గుర్తొస్తారు. రీసెంట్ గా 2025లో అయితే శుభాంశు శుక్లా కూడా గుర్తొస్తారు. కానీ ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో విశిష్ట అతిథి కూడా వచ్చేశారు. అదే ఫ్రూట్ ఫ్లై అంటే పండుటీగ. ఇప్పుడు ఈగ సరికొత్త రికార్డ్ ని నెలకొల్పబోతోంది. ఈగ అని ఊరికే తీసిపారేయలేము. ఎందుకంటే ఓ మామూలు ఈగ తలుచుకుంటే ఏమేం చేస్తుందో జక్కన్న తీసిన సినిమాలో చూసాం. విలన్లను చిత్తు చేసిన ఈగ శక్తి సామర్థ్యాలను చిత్రంలో కళ్లకు కట్టారు దర్శకుడు రాజమౌళి. అయితే ఇప్పుడు మరో ఈగ అంతకంటే ఎక్కువ సాహసమే చేయబోతోంది. మనకు తెలిసి గతంలో ఎన్నోసార్లు ప్రయోగశాలలో ఎన్నో పరిశోధనలకు తన వంతు సాయం అందించిన పండుటీగ ఇప్పుడు అంతరిక్షం దాకా ఎగరనుందని సమాచారం. ఆక్సియం స్పేస్ మిషన్ బృందం పండుటీగలను కూడా అంతరిక్షంలోకి పంపించబోతున్నారు. అంతరిక్షంలో వ్యోమగాములకు ప్రమాదకరంగా మారిన రేడియో ధార్మికతపై ప్రయోగాలు జరపనున్న నేపథ్యంలో ఈగలను పంపించనున్నారు. సాధారణంగా అంతరిక్షంలోని శూన్యంలో అపారమైన రేడియేషన్ ఉంటుంది. అది మనిషి శరీరంలోని డిఎన్ఏను ధ్వంసం చేస్తుంది. ఈ సమస్య పరిష్కారం కనుగొనడానికి పండుటీగలతో ప్రయోగాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు వెళ్లే ఆక్సియం 4 మిషన్లో భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా బృందంతో పాటు పండుటీగలు సైతం రాకెట్ ద్వారా దూసుకుపోనున్నాయి. ఇంతకీ వారు చేయనున్న ప్రయోగం ఏమిటంటే, సాధారణంగా పండుటీగలు అత్యంత వేగంగా పునరుత్పత్తి చేస్తాయి. దీంతో వీటిని అంతరిక్షంలో రేడియో ధార్మిక ప్రభావానికి లోను చేస్తే రేడియేషన్ వాటిని ఏ స్థాయిలో నాశనం చేస్తుంది అన్న విషయంపై ప్రయోగాలు చేయనున్నారు. రేడియేషన్ను తట్టుకుని అవి ఎంతవరకు జీవించగలుగుతాయి? ధ్వంసమైన డిఎన్ఏను పునరుద్ధరించుకుంటాయా? అలా డిఎన్ఏకు మరమ్మతులు చేయడం సాధ్యపడుతుందా అన్న ప్రశ్నలకు వ్యోమగాములు సమాధానాలు వెతకనున్నారు. ఇందుకోసం పండుటీగలను వాటి లార్వాలను అంతర్జాతీయ పరిశోధనా కేంద్రానికి తీసుకువెళ్లనున్నారు. రేడియేషన్ తర్వాత పండుటీగలు ఎలాంటి ప్రోటీన్లను ఉత్పత్తి చేసి తమ డిఎన్ఏ రిపేర్లు చేసుకునే అవకాశం ఉందనే విషయాలపై స్పష్టత రానుంది. పండుటీగ ప్రయోగం విజయవంతమైతే దాని సాయంతో శాస్త్రవేత్తలు భవిష్యత్తులో చందమామ, అంగారకుడు, సుదూర ప్రాంతాలకు మానవ సహిత ప్రాజెక్టులను రేడియేషన్ ప్రమాదం లేకుండా నిరభ్యంతరంగా చేపట్టే వీలుంది. రేడియేషన్ నుంచి రక్షణ పొందే విధానాలపై ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు అవసరం. పండుటీగలోని ప్రోటీన్లు రేడియేషన్కు లోనైన వెంటనే రిపేర్లు చేసుకోగలిగితే ఇదే తరహా ప్రోటీన్లతో శాస్త్రవేత్తలు కొత్త తరం ఔషధాలను అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్తులో వ్యోమగాములకు వీటిని అందించనున్నారు. అయితే ఆ ప్రయోగాలకు పండుటీగలే ఎందుకు అన్న విషయానికొస్తే పండుటీగలే ప్రయోగాలకు అత్యంత అనుకూలమని తేలింది. ఎందుకంటే మనిషి డిఎన్ఏలో సహజ సిద్ధంగా ఉన్న సూక్ష్మ స్థాయి లోపాల కారణంగానే తరచూ పలు రోగాలు సోకుతాయి. అలా మనిషిలో రోగాలకు కారణమయ్యే జన్యువులు పండుటీగల్లోని అలాంటి జన్యువులతో దాదాపు 75% పోలి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే వాటిపైనే భవిష్యత్తు ప్రయోగాలను చేపట్టనున్నారు. పైగా పండుటీగ లార్వా అత్యంత విపత్కర పరిస్థితులను, కఠినమైన వాతావరణ పరిస్థితులను సైతం సునాయాసంగా తట్టుకోగలదు. అందుకే ప్రయోగాల కోసం వీటిని ఎంచుకుంటున్నట్టు సమాచారం. ఇవి అత్యధిక స్థాయి రేడియేషన్ను సైతం తట్టుకుంటాయని ఇప్పటికే తేలింది. నిజానికి ఇంతటి రేడియేషన్ను చాలా రకాల జీవులు అస్సలు తట్టుకోలేవు. ఇంతటి విశిష్ట లక్షణాలు ఉన్నందుకే పండుటీగని ఈ ప్రయోగానికి ఎంచుకున్నారు. అంతరిక్షం అనేది మనం రాత్రిళ్లు ఆకాశం కేసి చూసినప్పుడు కనిపించినంత ప్రశాంతంగా ఉండదు. అక్కడ రేడియో ధార్మికతను అడ్డుకునేందుకు ఎలాంటి వాతావరణం అడ్డుపడదు. అంతటా శూన్యం వ్యాపించి ఉండడంతో రేడియో ధార్మికత అనేది నిరాటంకంగా తీక్షణ స్థాయిలో ప్రసరిస్తుంది. రేడియేషన్ అనేది మనిషి డిఎన్ఏలోని నిచ్చెన లాంటి నిర్మాణాలను దెబ్బతీస్తుంది. గురుత్వాకర్షణ లేని కారణంగా వెంటనే మళ్లీ మరమ్మతు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. దీంతో భవిష్యత్తులో క్యాన్సర్ సోకే ముప్పు ఉంటుంది. అందుకే రేడియేషన్ నుంచి రక్షణ పొందుతూ వ్యోమగాములు వ్యోమనౌకల్లో మనుగడ సాగించాల్సి ఉంటుంది.